ఇదిగో కొన్నిసార్లు మనం ఇవి కూడా చూస్తుండాలి అన్నమాట. ఈ పేపర్ని కరపత్రమే అనుకోండి, ఇది వాట్ ఎవర్, బట్ కొన్నిసార్లు చూస్తుండాలి ఇలాంటి పేపర్లు నిజాలు రాస్తారు వీళ్ళు. ఇదిగోండి, జనం లేరు. విజయోత్సవ సభ, మీరు చెప్పిన విజయోత్సవ సభ మొదటి రోజే జనం లేరు. ఆ మాట నేను అనదో ఇంకెవరు అన్నదన్న కాదు, మీ మంత్రి గారే అన్నారు. ఈ సభకి ఇంకా జనం రావాల్సి ఉంది, రాలేదు, మంచి సక్సెస్ చేయాల్సి ఉంది, చేయలేదు అని ఆయనే అన్నారు. ఆ మాట నేను అన్న మాట కాదండి, ఆయన అక్కడ మంత్రి గారు అన్నమాట. జనం లేరు, ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే చూడండి, వెళ్ళిపోతూ ఉన్నారు. సరే, వెళ్ళిపోయేవాళ్ళు దేనికి వెళ్ళిపోతున్నారు అది వేరే విషయం. జనం లేరు, మొత్తం ఫుల్గా. విజయోత్సవం పేరు, జనమే లేరు. ముఖ్యమంత్రి రేవంత్ మక్తల్ సభలో ఖాళీ కుర్చీలే, వచ్చిన కొద్ది మంది మధ్యలో ఇంటిదారి. ప్రజలు రాకపోవడంపై మంత్రి వాకిటి తీవ్ర నిరాశ. సీఎంకు స్వాగతం ఇలానేనా అంటూ ఆవేదన. ప్రజల తీరు మనసు గాయపరిచిందని వెలువెల. ఇంకో మాట కూడా అన్నాడంట కదా, 2 ఏళ్లలో కొడంగల్ లిఫ్ట్ పూర్తి, లేదంటే వీప్ పగలగొట్టండి చెప్తున్నారంట. ఎక్కడో లోపం జరిగింది. ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున స్వాగతం పలికేది ఉండే. మనందరం తప్పులు చేస్తాం, తర్వాత బాధపడితే ఏం లాభం? చాలామంది నా మీద దుమ్మెత్తి పోసినా బాధపడలేదు. ఆ పెద్ద మనిషి మన దగ్గరికి వస్తే ఈరోజు మీరు చేసే ప్రవర్తన నా మనసు గాయం చేసిందని సీఎం సభ సాక్షిగా మంత్రి వాకిటి శ్రీహరి ఆవేదన వెళ్ళిపుచ్చారు. అదంటండి. మరి ఆ ఈవెంట్కి మీరు ప్లాన్ చేసుకోలేదో, జన సమీకరణ చేయలేదో, ముఖ్యమంత్రి వచ్చాడు కదా జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు అనుకున్నారా? మరి మీ ప్లానింగ్ ఏంటో మాకు తెలియదు, కానీ పాపం జనం అయితే రాలేదంట, ఖాళీ కుర్చీలే కనపడినాయట. ముఖ్యమంత్రి గౌరవం దక్కలేదని, ప్రజల నుంచి ఎక్కడో ఏదో తిరస్కృతి పొడి చూపుతుందని ఆయనను తీవ్రంగా కలిచివేసింది. ఎంత చేసినా ఇంత ఘోరంగా అవమానించడం ఏంటని, అంత పెద్ద మనిషి వస్తే కనీసం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడమని తన్నుకొస్తున్న కంట తడిమిని అదుముకున్న మంత్రి చర్యలు కొత్త ఆలోచనలకు బీజం వేశాయి. నిజంగా అంత పాపం కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడా? నేను మొత్తం వీడియో చూడలేదే. అది అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకల్లో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తాం మనం జీవితంలో, తర్వాత బాధపడితే ఏం లాభం? ముఖ్యమంత్రి గారికి చప్పడతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి.